ఆగస్టు 7, 8 తేదీల్లో వినుకొండలో జరిగే సిపిఐ ద్వితీయ మహాసభను జయప్రదం చేయండి అని సిపిఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. ఈ రోజు నకరికల్ మండలం చల్లగుల్ల గ్రామంలో వినుకొండలో జరిగే సిపిఐ మహాసభను జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. 7వ తేదీన బహిరంగ సభ ర్యాలీ జరుగుతుందని, 8వ తేదీన ప్రతినిధుల సభ జరుగుతుందని, ఈ మహాసభలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొననున్నారు. 7, 8 తారీఖుల్లో వినుకొండలో పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి. 7వ తారీఖు 3 గంటలకు వినుకొండలో ర్యాలీ ప్రారంభమవుతుంది. తర్వాత శివయ్య స్తూపం దగ్గర బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు, కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు, ఈశ్వరయ్య గారు, జిల్లా కార్యదర్శి కె మారుతి వరప్రసాద్ గారు, సహాయ కార్యదర్శులు కాసా రాంబాబు గారు, షేక్ హుసేన్ గారు ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత 8వ తారీఖు ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద నాయకులందరూ కూర్చొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించి ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్మాన రూపంలో తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుండి పోరాటాలు చేస్తూ ఉంది. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 99 సంవత్సరాల నుండి 100వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ 100 సంవత్సరాల బట్టి కూడా పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకుల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాటాలు జరుపుతూ ఉంది. ఇప్పుడు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి 3 సెంట్లు స్థలం ఇవ్వాలని, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకి 2 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వాలని, వాళ్ళకి అదేవిధంగా ఒక 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంది. అలాగే రైతుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి రైతులకి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలని, రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందు పోరాటాలు చేస్తూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పేసి, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి, పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి, వృద్ధులకి పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా పోరాడి వృద్ధులకి పింఛన్ ఇప్పించిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా అనేక రకాల పోరాటాలు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, రైతులు, కార్మికుల అభివృద్ధికి పోరాటాలు చేస్తుందని, కాబట్టి మీరందరూ కూడా వేలాదిగా రేపు వినుకొండలో జరిగేటువంటి ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ